ముసుగులో నడిపిస్తున్నటువంటి ఒక బ్లాక్మెయిలర్, ఒక దుర్మార్గుడు. ఇలాంటి వాళ్ళని దయుంచి జర్నలిస్టు వాళ్ళందరికీ కూడా, మేధావులకి కానీ జర్నలిస్టు నడిపించేటువంటి ప్రతి ఒక్క పాత్రికేయులకి అందరికీ కూడా మేము అభ్యర్థిస్తుంది ఏంటంటే, ఇతనిని జర్నలిస్టు పదంగా మీరు భావించవద్దు. ఇది జర్నలిస్టు మీద దాడి కాదు, ఒక వ్యక్తి తన యొక్క తుచ్చమైన, నీచమైన, దుర్మార్గమైనటువంటి ఆలోచన అని చెప్పని దాని మీద మేము చేస్తున్నటువంటి నిరసన దయుంచి మీరందరూ కూడా అర్థం చేసుకుని ప్రజల్లోకి కూడా స్పష్టతగా ఈ ఏబిఎన్ రాధాకృష్ణ, ఈ బూత్ రాధాకృష్ణ, ఈ సిగ్గులేని రాధాకృష్ణ, ఈ నీచమైన రాధాకృష్ణ యొక్క వార్తలు, అతను చేస్తున్నటువంటి ప్రచురణలు, ముఖ్యంగా మహిళల్ని ఇంత కించపరిచే విధంగా అతను రాస్తున్నటువంటి రాతల్ని ఖండించాలి. అసలు రాధాకృష్ణ, నేను ఒక్క విషయం నిన్ను అడుగుతున్నా, మహిళలంటే గౌరవం లేనటువంటి వ్యక్తులు చుట్టూ నీ చుట్టే ఉన్నారు, వాళ్ళందరూ కూడా నువ్వు సమర్థిస్తున్నావు. దానిలో ముఖ్యమైన ఉదాహరణ బాలకృష్ణ. ఆయన ఏ రోజు కూడా ఆడవాళ్ళు కనిపిస్తే ముద్దన్న పెట్టాలి, కడుపన్న చేయాలంటాడు. ఇలాంటి వాళ్ళందరినీ నువ్వు పక్కన పెట్టుకుని నువ్వు కూడా రాసే రాతలు ఇవా? దీనికి మళ్ళీ జర్నలిస్ట్ ముసుగు పెడుతున్నావా? సిగ్గు అనేది ఉండాలా. నీకు ఒక కుటుంబం ఉంది, నీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళందరినీ నువ్వు మాట్లాడావంటే అది నీ కుటుంబానికి కూడా వస్తుంది. అదైనా ఆలోచించుకో. అయినా ఉచ్చ నీచాలు తెలియనటువంటి వాడు నువ్వు, నీకెక్కడ ఉన్నది సిగ్గు? నీకు నీ కుటుంబ సభ్యుల మీద కూడా నీకు గౌరవం లేదు. నేను చెప్తున్నాను రాధాకృష్ణ, ఇప్పటికైనా మించిపోయింది లేదు. జర్నలిజం ముసుగులో నువ్వు చేస్తున్నటువంటి ఈ అడ్డగోలు వ్యవహారాలు, ఈ బ్లాక్మెయిలింగ్ వ్యవహారాలన్నీ కానీ ఆపకపోతే వైఎస్ఆర్ కార్యకర్తలకి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, వైఎస్ఆర్సీపీలో ఉన్న మహిళలకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నువ్వు క్షమాపణ చెప్పేంత వరకు మేము ఈ నిరసన ఆపము. నిజంగా గన మేము తిరుగుబాటు చేస్తే ఇవాళ మా వాళ్ళు అక్కడ చేసినటువంటి నిరసనలో నీ బిల్డింగ్ కానీ, నీ కార్లు కానీ ఏనాడో ధ్వంసం అయిపోయి, మీరు చేస్తున్న విధంగా గన మేము నిరసన తెలియజేస్తే ఇప్పటికైనా అర్థం చేసుకుని మేము శాంతియుతంగానే చేస్తున్నాం. చిత్తశుద్ధితో తప్పైపోయింది. ఇప్పటి వరకు నేను రాసిన రాతలు కానీ, నేను అన్న మాటలు కానీ అన్నిటికీ నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పని చెప్తే నువ్వు బ్రతికిపోతావు. లేదా రాధాకృష్ణ, ఎక్కడ ఉన్నా, ఎక్కడ దాక్కున్నా, అతపాతాళంలో ఉన్నా కూడా బయటికి తీసుకొచ్చి నీకు బుద్ధి చెప్తామని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. నమస్కారం.